జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది. కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 11, 2024, గురువారం. తిథి పంచమి, ఉదయం 10:03 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 1:04 వరకు, తదుపరి ఉత్తర. యోగము వరియాన, తెల్లవారుజామున 4:09 వరకు, తదుపరి పరిగా. కరణం బాలవ, ఉదయం 10:03 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:16 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం ఉదయం 10:06, చంద్రాస్తమయం రాత్రి 10:36. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 5:42 నుండి 7:19 వరకు. గుళిక కాలం ఉదయం 8:57 నుండి 10:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. వర్జం రాత్రి 9:11 నుండి 11 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 5:55 నుండి 7:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:18 వరకు. తిరిగి సాయంత్రం 4:51 నుండి 6:58 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. జూలై 11, గురువారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, ఉదయం 10:03 వరకు ఉంది, తదుపరి షష్ఠి. గురువారం పంచమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే షష్ఠి తిథి గురువారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. మధ్యాహ్నం 1:04 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం. తదుపరి వచ్చే ఉత్తర నక్షత్రం గురువారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:49 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:49 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం
ఈ రోజు రాత్రి 7:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకు కామెంట్స్లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ జనాభా దినోత్సవం, తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం, తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయకులు మణిశర్మ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 11 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.